ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్ దేవుని వాక్యము, అంటే దేవుని నోటి నుండి వచ్చే పరిశుద్ధ మాటలు. దేవుని హృదయములో మనపై దేవుడికి ఉన్న ప్రేమను వ్యక్తపరిచే ప్రేమలేఖ. అలాగే ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది దగ్గర ఉన్న పుస్తకం బైబిల్. ప్రపంచంలో అలాగే భారతదేశంలో కూడా మొట్టమొదట అచ్చు వేసింది కూడా బైబిల్నే. ప్రతి క్రైస్తవుని దగ్గర ఉండేది బైబిలే. ఇలా చెప్పుకుంటే పోతే దీని గొప్పతనానికి అంతే లేదు. బైబిల్ ఎందరో విశ్వాసుల సాక్ష్యాల పుట. ప్రస్తుతం ఈ బైబిల్ మీ ఇంట్లో ఏదో ఒక మూలాన ఉండొచ్చు, కానీ అది మీ వరకు చేరవేయడానికి తమ ప్రాణాల్ని సైతం త్యాగం చేసిన వారి త్యాగం మీకు తెలిస్తే తప్పకుండా ఆ బైబిల్ మీ హృదయంలో ఉంటుంది. బైబిల్ కోసం ఎందరో హతసాక్షులు అయ్యారు. అందులో బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినందుకు కాల్చి చంపబడ్డ వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతనే విలియం టిండేల్. విలియం టిండేల్ 1494 సంవత్సరంలో బ్రిటన్లో వేల్స్ సరిహద్దుల్లో గ్లోస్టర్షైర్లోని ఫ్లింబ్రిడ్జ్ అనే ప్రాంతంలో జన్మించాడు. టిండేల్ గారికి చిన్న వయసు నుంచి దేవుని గ్రంథాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. అలాగే టిండేల్ ఎంతో తెలివైనవాడు. టిండేల్ తన 12 సంవత్సరాల వయసులోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయడం ప్రారంభించాడు. అలాగే టిండేల్ 8 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు మరియు వ్రాయగలడు. టిండేల్ గారు దాదాపుగా 10 సంవత్సరములు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. టిండేల్ గారు ఆక్స్ఫర్డ్లో ఉన్న సమయంలో డెసిడేరియస్ ఎరాస్మస్ అనే గొప్ప స్కాలర్ బైబిల్ గ్రంథములోని కొత్త నిబంధనను మూల భాష అయిన గ్రీకులో ప్రింట్ చేయించాడు. అప్పుడు ఆ గ్రీకు బైబిలు బ్రిటన్లో గొప్ప ప్రాచుర్యం పొందింది. టిండేల్ ఆ నూతన నిబంధన చదివినప్పుడు ఉన్నది ఉన్నట్లు గ్రీకు భాషలో రాసిన ఆ బైబిల్ను అదే భాషలో చదవడం అతనికి చాలా ఆనందం వేయడమే గాక మానసిక శక్తిని, అలాగే అతనికి హృదయ మార్పును కలుగజేసింది. ఎందుకంటే అప్పట్లో బైబిల్ కేవలం లాటిన్ భాషలో ఉండేది. ఎప్పుడైతే టిండేల్ గారు ఈ గ్రీకు బైబిల్ చదివాడో అతనిలో బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలనే ఆశ పుట్టింది. టిండేల్ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అని కలిగిన సంతోషం, అలాగే తన హృదయాన్ని ఆకర్షించిన దేవుని వాక్యము తన ప్రజలు అందరూ కూడా ఆ సంతోషాన్ని పొందాలని అనుకున్నాడు. ఎందుకంటే అతని సమయంలో వాడుక భాష ఇంగ్లీష్ అయినా బైబిల్ మాత్రం లాటిన్లోనే ఉండేది. అయితే ఆ రోజుల్లో బైబిల్ను సామాన్యులు చదవకూడదు అనే చట్టం ఉండేది. అది మాత్రమే కాకుండా బైబిల్ కానీ బైబిల్లోని కనీసం ఒక్క వాక్యం కానీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం అతని దేశంలో గొప్ప నేరం. ఒకానొక సమయములో ప్రభు నేర్పిన ప్రార్థనను 10 ఆజ్ఞలను తమ పిల్లలకు ఇంగ్లీష్లో నేర్పించారనే నేరము మోపి 7 వ్యక్తులను కర్రకు కట్టి కాల్చి చంపారు. దీనికి కారణం అప్పుడు రోమన్ చర్చ్లో స్వార్థపరులు చేరి దేవుని ప్రజలుగా పిలువబడుతూ దేవుని వాక్యం జనులకు తెలియకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం. దేవుని వాక్యం ప్రజలకు తన భాషలో అందుబాటులో లేకపోతే ఆ రోమన్ చర్చ్లో నాయకులు ఏది చెబితే అదే చెల్లుతుంది. అదే సమయంలో దేవుడు టిండేల్ గారిని బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమని ప్రేరేపిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే జాన్ వాల్ష్ అనే వ్యక్తి టిండేల్ను తమ పిల్లలకు ట్యూటర్గా నియమించుకున్నాడు. జాన్ వాల్ష్ గారు గొప్ప ధనవంతుడు. జాన్ వాల్ష్ గారు మరియు అతని కుటుంబం టిండేల్లో దేవునిపై విశ్వాసమును చూసి చాలా సంతోషించారు. అలాగే వారు టిండేల్కు బైబిల్ తర్జుమా చేసుకోవడానికి ఒక గదిని, అలాగే ఇతర వసతులను కల్పించారు.
జాన్ వాల్ష్ గారు తరచూ సంఘములోని మతాధిపతులకు, గొప్ప విద్యావంతులకు, ధనికులకు వారింట్లో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసేవారు. అయితే జాన్ వాల్ష్ కుటుంబ సభ్యుడిగా టిండేల్ వారితో కలిసి విందులో పాల్గొనేవారు. అలాగే వారు చర్చించుకునే విషయములలో అతను కూడా పాల్గొనేవారు. అయితే ఒకరోజు వారింటికి రోమన్ చర్చ్ నాయకుడు భోజనానికి వచ్చాడు. అప్పుడు అతను టిండేల్తో దేవుని కొరకై చర్చిస్తూ, అసలు దేవుని వాక్యం అనేదే లేకుండా కేవలం చర్చ్ నాయకుడు మాత్రమే ఉండి అతని ఆజ్ఞలు ప్రజలు పాటిస్తే ఎంత బాగుండునో అని అన్నాడు. అందుకు టిండేల్, నాకు దేవుడు సహాయము చేస్తే నేను చర్చ్ నాయకుని అతని ఆజ్ఞల్ని ధిక్కరించి నాగలి పట్టి పొలము దున్నే సామాన్య బాలుడు కూడా దేవుని వాక్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేలా చేస్తాను అని అన్నాడు. ఇది విన్న ఆ చర్చ్ నాయకుడు టిండేల్పై కోపపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత కాలము గడిచే కొద్దీ మతాధిపతులు టిండేల్ను మతద్రోహి అని దూషించుచు అనేక విషయాలలో నిందించుచుండేవారు. ఇలా ఈ విధమైన ఒత్తిడుల ప్రభావం అధికమగుచున్నందున టిండేల్ జాన్ వాల్ష్ యొద్దకు వెళ్ళి ఇక్కడ పనిచేయటం మానేసి వేరే చోటకు వెళ్తానని చెప్పాడు. నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండుట వీలు లేదని నాకు తెలుసు. నీవు నన్ను ఇక్కడనే ఉంచుటకు ప్రయత్నిస్తావని కూడా తెలుసు. కానీ మతాధిపతుల చేతిలో నుండి నీవు నన్ను రక్షించలేవు. నీవు నన్ను ఇక్కడనే ఉంచిన ఎడల నీకు ఏ అపాయము కలుగునో దేవునికే తెలుసు. అందుకే ఆ విషయంలో నేను చింతిస్తున్నానని చెప్పి జాన్ వాల్ష్ దీవెనలతో అచ్చటి నుండి లండన్ వెళ్ళాడు. అప్పుడు టిండేల్ ఏదో ఒక విధంగా బైబిల్ను తర్జుమా చేయడానికి అనుమతి పొందాలని అనుకున్నాడు. అప్పుడు అతను లండన్ నగరంలో ఉండే బిషప్ కుత్బర్ట్ కౌన్సిల్ యొద్దకు తన తర్జుమా ప్రతిపాదనలతో వెళ్ళాడు. అయితే దీనికి బిషప్ అంగీకరించలేదు. దీనికి కారణం ఏంటంటే ఆ బిషప్కు అధికారి అయిన కార్డినో థామస్ వాల్స్ గారు. ఇతను చక్రవర్తి ఆస్థానములో వ్యక్తి, అలాగే రాజకీయ బలమున్నవాడు. ఇతను పూర్తిగా బైబిల్ను ప్రజలందరికీ అందుబాటులో తేవడానికి పెద్ద వ్యతిరేకి. ఇలా ఏదో ఒక విధంగా అనుమతి లభిస్తుందని టిండేల్ లండన్లో 1 సంవత్సరం పాటు వేచి చూశాడు. అయితే అదే సమయంలో లండన్ నగర పాలక సభ్యుడైన హంఫ్రీ ముమ్మత్ టిండేల్కు పరిచయమయ్యాడు. అప్పుడు టిండేల్ హంఫ్రీ ముమ్మత్ సహాయముతో ఇంగ్లాండ్ విడిచి జర్మనీ ప్రయాణమవుతాడు. ఎందుకంటే జర్మనీలో బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం నేరం కాదు. సరిగ్గా టిండేల్ జర్మనీకి బయలుదేరే సమయంలోనే రోమన్ చర్చ్ నాయకుడు ఒక వ్యక్తి బైబిల్లో పరలోక ప్రార్థన ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినందుకు అతన్ని స్తంభానికి కట్టి బ్రతికి ఉండగానే కట్టెలు పేల్చి తగులబెట్టారు. టిండేల్ చేస్తున్న పని ప్రమాదకరమని తెలిసినా ఇక మరలా తాను తన దేశంలో అడుగు పెట్టలేడని తెలిసినా దేవుని పని కోసం, ఆయన వాక్యాన్ని అందరికీ చేరవేయటం కోసం టిండేల్ ముందుకు సాగాడు. అలా జర్మనీ వెళ్ళిన టిండేల్ అక్కడ హంబర్గ్ అనే నగరములో ఒక చిన్న ఇంటిలో నివాసం ఏర్పరచుకొని తన పని ప్రారంభించాడు. 1523 సంవత్సరము డిసెంబర్ నెలలో టిండేల్ మత్తయి, మార్కు సువార్తల అనువాదము పూర్తి చేశాడు. అప్పుడు ఆ వ్రాత ప్రతులను తన స్నేహితుడైన హంఫ్రీకి పంపించాడు. హంఫ్రీ చాలా సంతోషించి టిండేల్కు 10 పౌండ్లు పంపాడు. తర్వాత టిండేల్ కొత్తగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న ఫ్రాన్సిస్ బ్రిక్మ్యాన్ అనే వ్యాపారి ఇంటికి టిండేల్ వెళ్ళి నూతన నిబంధన ముద్రించాలని దానికి సరిపడే ధనము ఇచ్చాడు. ప్రెస్సులో పనిచేయువారు ఇంటికి వెళ్ళుచు వారు మాట్లాడుకుంటున్నారిలా, టిండేల్ ఎంత సాహసం చేస్తున్నాడు, ఈ గ్రంథం బయటికి వచ్చిన ఎడల ఎన్ని సమస్యలు వస్తాయో అని అనుకుంటున్నారు. అప్పుడు ఈ మాటలు డిస్జాన్ గ్యాక్లోస్ అనే గూఢాచారి విన్నాడు. అప్పుడు అతను వెంటనే అధికారులకు ఈ విషయం తెలియజేశాడు. అధికారులు ప్రింటింగ్ పనులు వెంటనే ఆపివేయాలని బ్రిక్మ్యాన్కు నోటీసులు పంపారు. బ్రిక్మ్యాన్ ఆ నోటీసును టిండేల్కు చూపించాడు. అప్పుడు టిండేల్
చాలా బాధపడి కృషి వృధా అవుతుంది అని కలవరపడ్డాడు. అప్పుడు టిండేల్ ఆ ప్రతులను తీసుకొని హోమ్స్ నగరానికి వెళ్ళాడు. అక్కడ పీటర్ షెఫర్ అనే ప్రెస్ యజమాని దగ్గరకు టిండేల్ వెళ్ళి తన అనువాదమును ముద్రించమని కోరాడు. అలా టిండేల్ తన బైబిల్ను ఇంగ్లీష్ తర్జుమా కోసం పీటర్ ప్రింటింగ్ ప్రెస్లో అచ్చు వేసేవాడు. అయితే అప్పట్లో ప్రింటింగ్ ఇప్పటి ప్రింటింగ్కు పూర్తి వ్యత్యాసంగా ఉంటుంది. ప్రతి అక్షరాన్ని బ్లాక్లో అమర్చి వాటికి ఇంకు పూసి వాటిని కాగితంపై అచ్చు వేసేవారు. అయినా సరే ఈ పద్ధతిలో అచ్చు వేయడం రాయడం కంటే సులభం. అలాగే చాలా అందంగా బైబిల్ తయారయ్యేది. 1526వ సంవత్సరంలో మొట్టమొదట బైబిల్లోని కొత్త నిబంధన ఇంగ్లీష్లోకి తర్జుమా అయ్యింది. అప్పుడు ఈ బైబిల్స్ను పడవల ద్వారా ఇంగ్లాండ్ చేరవేసేవారు. టిండేల్ అనుకున్న దానికన్నా ఇంగ్లీష్ బైబిల్ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇలా ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే కేవలం 8 సంవత్సరాల కాలములోనే 20,000కు పైగా కొత్త నిబంధన ప్రతులు ఇంగ్లీష్లో అమ్ముడుపోయాయి. అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న రోమన్ చర్చ్ నాయకుడు కార్డినల్ వాల్స్ సైనికుల సహాయంతో ఆ బైబిల్ ప్రతులను సేకరించి వాటిని సెయింట్ పాల్ క్రాస్ వద్ద ఊరి మధ్యలో తగులబెట్టారు. అలాగే టిండేల్ తర్జుమా చేసిన బైబిల్లో చాలా పొరపాట్లు ఉన్నాయంటూ ప్రజలకు నమ్మబలికాడు. ఈ విషయం తెలుసుకున్న టిండేల్ నిరుత్సాహపడలేదు, కానీ మరింత ఉత్సాహముతో అప్పటికప్పుడే హెబ్రీ భాష నేర్చుకొని బైబిల్లోని పాత నిబంధనని కూడా తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు టిండేల్ ఉంటున్న ప్రాంతంలో ఒక వ్యక్తి రోమన్ చర్చ్ నాయకులకు తాను ఉంటున్న ప్రదేశాన్ని తెలియజేశాడు. అప్పుడు వారు సైనికులతో అతన్ని బంధించడానికి వచ్చారు. అయితే ఆ విషయం ముందుగానే టిండేల్కు తెలిసింది. వెంటనే అతను తన తర్జుమా పత్రాలన్నిటినీ తీసుకొని యాంట్రాప్ అనే ప్రాంతానికి తప్పించుకొని పోయాడు. తర్వాత టిండేల్ యాంట్రాప్ ప్రాంతము నుండే నేరుగా హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనలోని ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము అలాగే ద్వితీయోపదేశ కాండాలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ఈ 5 కాండాలు మరియు కొత్త నిబంధన కలిగిన బైబిల్ను 1534లో ప్రాచుర్యం చేశాడు. అప్పుడు ఈ బైబిల్ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఎంతగా అంటే నేరుగా చక్రవర్తి యొక్క 2వ భార్య యాన్ బోలెని ఈ బైబిల్ను కలిగి ఉండేది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న మహారాజు కింగ్ హెన్రీ టిండేల్ను కలుసుకోవాలని అనుకున్నాడు. అతన్ని ఏదో ఒక విధంగా తీసుకురమ్మని రాయబారిని పంపాడు. అప్పుడు టిండేల్ను కలుసుకున్న ఆ రాయబారి చక్రవర్తి అతనిని కలవాలని అనుకుంటున్నాడని చెప్పగా అందుకు టిండేల్ మొదట తన ఇంగ్లీష్ బైబిల్ను తర్జుమాకు రాజు అనుమతి ఇవ్వాలని, అలాగైతే రాజును కలుస్తానని చెప్పాడు. చక్రవర్తి స్వయంగా కలవాలని కోరుకున్నా దానికి టిండేల్ అంగీకరించలేదు అని తప్పుగా అర్థం చేసుకున్న చక్రవర్తి టిండేల్పై చాలా కోపంగా పెంచుకున్నాడు. అప్పుడు స్వయంగా చక్రవర్తి టిండేల్ చేసిన తర్జుమాలు ఏవి ఉండవద్దని టిండేల్ను పూర్తిగా నిషేధించారు. అప్పుడు చక్రవర్తి కూడా తమ ఆలోచనలతో కలవడంతో అదుము చూసి టిండేల్ను ఏదో ఒక విధంగా పట్టుకోవాలని రోమన్ చర్చ్ నాయకులు నిశ్చయించుకున్నారు. ఇందుకోసం వారు హెన్రీ ఫిలిప్ అనే గూఢచారిని ఏర్పాటు చేసుకొని టిండేల్ను పట్టుకోవాలని పన్నాగం పన్నారు. అప్పుడు ఈ హెన్రీ ఫిలిప్ టిండేల్ ఎక్కడ ఉన్నాడో కనుకొని అతనికి స్నేహితుడిగా నటిస్తూ అతన్ని రోమన్ చర్చ్ నాయకులకు పట్టించాడు. అప్పుడు సైనికులు వచ్చి టిండేల్ను బంధించి విల్వర్డ్ కోటలోని చెరసాలలో 16 నెలలు ఉంచారు. టిండేల్ ఆ చెరసాల గదిలో చీకటిలో ఒంటరిగా ఎముకలు కొరికే చలిలో గడిపాడు. ఆ సమయంలో టిండేల్ను తాను చేసింది తప్పు అని ఒప్పుకోమన్నారు, కానీ దానికి టిండేల్ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అయితే
అప్పటికే టిండేల్కు అనేక మంది అభిమానులు ఉండటం వలన అతనిని చంపితే తిరుగుబాటు చేస్తారేమోనని మత గురువులు భయపడ్డారు. కోర్టులో అతనిపై అనేక నేరాలు మోపారు. అప్పుడు టిండేల్ తన పక్షముగా తానే వాదించుకున్నాడు. వాదోపవాదములు అనేక రోజులు జరిగాయి. చివరికి ఏకపక్షముగా తీర్పు ఇచ్చారు. 16 నెలలు చెరసాల జీవితం తర్వాత 1536 సంవత్సరంలో అక్టోబర్ 6న టిండేల్ను కాల్చి చంపడానికి రోమన్ నాయకులు సర్వం సిద్ధం చేశారు. అయితే అతను ఒక గొప్ప పండితుడు కావడంతో మొదట ఒక స్తంభానికి అతన్ని కట్టివేసి తాడుతో మెడను బిగించి చంపేసి ఆ తర్వాత అందరూ చూస్తుండగా అతన్ని కాల్చివేశారు. టిండేల్ గారు చనిపోతూ చివరిగా చెప్పిన మాటలు, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కండ్లు తెరువుము అని ప్రార్థన చేయుచు టిండేల్ తన ఆత్మను దేవునికి అప్పగించాడు. టిండేల్ ప్రార్థనకు జవాబుగా సరిగ్గా టిండేల్ చనిపోయిన 10 నెలల్లోనే ఇంగ్లాండ్ రాజు కింగ్ హెన్రీ బైబిల్ మొత్తాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి అచ్చువేశాడు. బైబిల్లో ఆదికాండము నుండి రాజుల గ్రంథం వరకు, అలాగే కొత్త నిబంధన మొత్తం విలియం టిండేల్ నే ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ఇప్పటికీ అతని తర్జుమా ఆధారంగానే ఇంగ్లీష్ బైబిల్ అచ్చువేయబడుతుంది. తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తెలియజేసేలా చేయడానికి, దేవుని పని చేయడానికి తన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వచ్చిన టిండేల్ వెనుతిరగలేదు. టిండేల్ కృషి ఫలితమే నేడు ఇంగ్లీష్ మాట్లాడేవారి అందరి చేతుల్లో గల బైబిల్ తర్జుమా చేసినందుకు టిండేల్ మాత్రమే కాదు, అతనికి సహాయము చేసిన స్నేహితులు కూడా తమకున్న సమస్తము కోల్పోయారు. చివరికి తమ ప్రాణాల్ని కూడా కోల్పోయారు. డియర్ ఫ్రెండ్స్, ఈసారి బైబిల్ను చేతిలోకి తీసుకునే ముందు అది ఎందరో చిందించిన రక్తంతో కడగబడింది అని మాత్రము గుర్తుంచుకోండి. మనం చదివే వాక్యం కష్టాల్లో ఆదరణ, జీవితములో విజయాలను, హృదయములో పరివర్తనను కలిగజేస్తుంది. ఆయన నోటి మాటతో సమస్తము సృష్టింపబడింది. మరి ఆ మాట ప్రతిరోజు ధ్యానిస్తే అది మనకు ఆశీర్వాదాలు తీసుకురాకుండా ఉంటుందా? ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆమేన్. నిత్యము యేసు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.